ఒక చిన్న గ్రామం చివరలో పాత ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో రామయ్య అనే ముసలి మనిషి ఒంటరిగా ఉండేవాడు. అతని వయస్సు దాదాపు 80 సంవత్సరాలు. గ్రామంలో అందరూ అతన్ని గౌరవంగా చూసేవారు కాని కొంచెం భయంతో కూడా దూరంగా ఉండేవారు. ఎందుకంటే ఆ ఇంటి చుట్టూ ఎప్పుడూ ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఉండేది. రామయ్య రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించాక ఇంటి బయట కూర్చొని పాత కథలు చెప్పుకునేవాడు. కాని రాత్రి 10 గంటలయ్యాక మాత్రం ఎవ్వరినీ ఇంటి దగ్గరకు రానివ్వడు. రాత్రి తర్వాత ఈ ఇంటి దగ్గరకు రావద్దు అని ఎప్పుడూ హెచ్చరిస్తుండేవాడు. కాని ఎందుకు అని ఎవరూ అడగడానికి ధైర్యం చేయలేదు. ఒకరోజు గ్రామానికి కొత్తగా వచ్చిన రవి అనే యువకుడు ఈ కథలన్నీ విని ఆసక్తిగా మారాడు. అతను ధైర్యంగా రామయ్యను అడిగాడు, తాతయ్య, మీరు ఎందుకు రాత్రి ఎవరినీ రానివ్వరు? రామయ్య కళ్ళలో ఒక క్షణం భయం మెరిపించింది. బాబూ, ఈ ఇంట్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అవి రాత్రివేళ బయటకు వస్తాయి అన్నాడు నిశ్శబ్దంగా. రవి నవ్వుతూ, అది కేవలం భయపెట్టే కథ కదా అన్నాడు. రామయ్య తల ఊపి, నీకు నమ్మకం లేకపోతే ఈ రాత్రి ఇక్కడే ఉండు అని చెప్పాడు. రాత్రి అయింది. గాలి గుసగుసలాడుతోంది. చెట్లు కదులుతున్నాయి. రవి ఆ ఇంట్లోనే ఉండటానికి సిద్ధపడ్డాడు. రామయ్య అతనికి ఒక పాత గది చూపించి, ఏం జరిగినా బయటకు రాకూడదు అని చెప్పాడు. మొదట్లో అన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. కాని అర్ధరాత్రి అయ్యాక అజ్ఞాత శబ్దాలు వినిపించడం మొదలైంది. గోడల వెనుకనుంచి ఏదో గీసుకుంటున్నట్టుగా తలుపు దగ్గర నెమ్మదిగా అడుగుల శబ్దం వినిపించింది. రవి గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతను ధైర్యంగా ఉండాలని ప్రయత్నించాడు. కాని ఒక్కసారిగా తలుపుమీద ఎవరో గట్టిగా తట్టారు. తలుపు తెరువు అనే పలుచటి గొంతు వినిపించింది. రవి వణికిపోయాడు. అతనికి రామయ్య మాటలు గుర్తొచ్చాయి. అయినా అతని ఆసక్తి భయాన్ని మించిపోయింది. నెమ్మదిగా తలుపు దగ్గరకు వెళ్లి కిటికీ నుంచి బయట చూశాడు. బయట ఎవరూ కనిపించలేదు. అతను తిరిగి పడకపై కూర్చున్నాడు. కాని మళ్ళీ అదే శబ్దం. ఈసారి మరింత దగ్గరగా, తలుపు తెరువు అని మళ్లీ వినిపించింది. అచానక గది తలుపు స్వయంగా కర్రలాడుతూ కొంచెం తెరుచుకుంది. చల్లని గాలి లోపలికి వచ్చి దీపాన్ని ఆర్పేసింది. చీకట్లో రవి శ్వాస ఆగిపోయినట్టయింది. చీకట్లో అతనికి ఒక నీడ కనిపించింది. అది నెమ్మదిగా దగ్గరకు వస్తోంది. ఆ నీడకు కళ్ళులా కనిపించే 2 వెలుగులు ఉన్నాయి. ఎవరు అని రవి కేకవేశాడు. ఆ నీడ నవ్వింది. అది మానవ స్వరం కాదు. అది విచిత్రంగా భయంకరంగా ఉంది. అప్పుడే రామయ్య గది తలుపు దగ్గర కనిపించాడు. అతను గట్టిగా, వెనక్కిపో అని అరిచాడు. వెంటనే ఆ నీడ ఒక్కసారిగా మాయమైంది. రవి భయంతో వణికిపోతూ రామయ్యను చూశాడు. ఇది ఏమిటి అని అడిగాడు. రామయ్య నెమ్మదిగా కూర్చుని చెప్పడం ప్రారంభించాడు. ఈ ఇంట్లో చాలా సంవత్సరాల క్రితం ఒక కుటుంబముండేది. ఒక రాత్రి దొంగలు వచ్చి వాళ్లను హత్య చేశారు. అప్పటినుంచి వాళ్ల ఆత్మలు ఈ ఇంట్లోనే తిరుగుతున్నాయి. నేను ఇక్కడ ఉండటం వాళ్లను కంట్రోల్ చేయడానికి. కాని రాత్రి అవి బలంగా మారుతాయి. రవి నిశ్శబ్దంగా విన్నాడు. అతని భయం ఇంకా తగ్గలేదు. నువ్వు తలుపు తెరిస్తే అవి నిన్ను తీసుకుపోయేవి అన్నాడు రామయ్య. అప్పటినుంచి రవి ఇకపై ఆ ఇంటి దగ్గరకు కూడా వెళ్లలేదు. గ్రామంలో ఆ కథ మరింత వ్యాపించింది. కాని కొన్ని రోజులకు రవి గమనించాడు, రామయ్య ఒక్కసారిగా కనిపించకపోయాడు. గ్రామస్థులు అతని ఇంటికి వెళ్లి చూశారు. ఇల్లు ఖాళీగా ఉంది. కాని గోడపై ఒక వాక్యం రక్తంతో రాసి ఉంది. ఇప్పుడు అతను కూడా మా మధ్యలో ఒకడు. అది చదివిన వాళ్లంతా భయంతో గడ్డకట్టిపోయారు. ఆ రోజునుంచి ఆ ఇల్లు పూర్తిగా ఖాళీ అయింది. రాత్రి అయ్యాక అక్కడనుంచి ఇంకా గుసగుసలు వినిపిస్తుంటాయి. కొందరు చెబుతారు, రామయ్య గొంతు కూడా ఇప్పుడు ఆ గుసగుసల్లో వినిపిస్తుందని. మరియు ఎవరైనా రాత్రి ఆ ఇంటి దగ్గరకు వెళ్లి తలుపు తట్టితే అవతలనుంచి ఇప్పటికీ అదే స్వరం వినిపిస్తుందట. తలుపు తెరువు.